మీరు ఎవరి దగ్గర కొన్నారమ్మా ఇది? మునిస్వామి అని రిటైర్డ్ ఏఎస్. ఓకే, ఆయన లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్? మరెడ్డి శివమ్మ అనే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ముగ్గురు ఉన్నాయి మేడం. అట్లా మరి ఇన్ని లింక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎవరి చేతుల మీద నుంచి ఎవరికి వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఇది చాలా దారుణం. అంటే అమాయకులు మాట్లాడలేరు, బలహీనులు అని చేసి ఏం మాట్లాడరు మేడం. స్టేషన్ రండి తెలుసుకోండి అంట. ఆ స్టేషన్ లో ఎవరు పట్టించుకోరు. అదే వాళ్ళ చూడలేదు మేడం. మేము ఇదంతా చూపించినా కూడా ఎట్లా మాట్లాడదు. ఏ నంబర్ మీరు సర్వే దగ్గర పోయి తెలుసుకోండి. మరి సర్వే ముందు తెలుసుకునేంత వరకు బండలు వేయకూడదు కదా. ఆయన వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు, మీరు తెచ్చుకోండి, నేను తీపిస్తాను. ఆయన కూడా చూపించారు. అది కనీసం అట్లుందని కూడా మేము ఫోటో తీసుకున్నాం. అదే కదా, తెచ్చుకుంటాము అంతవరకు అంటే తెచ్చుకోండి, నేను తీసేపిస్తానని ఆయన అన్నాడు. మాకు వ్యవధి కూడా ఇలేదు. అదే ఎంక్రోచ్ చేసే వాళ్ళు, కబ్జా చేసే వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఎందుకు తెచ్చుకోండి, నేను తీపిస్తాను బండాలని ఆయన. మీరు పోతే మీ మీద క్రిమినల్ కేసు వస్తుంది చూడండి అన్నారు మేడం. ఆ మాట ఎందుకోసం మీ మీద క్రిమినల్ కేసు? డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్టర్ అయింది ఇది. మరి రిజిస్టర్ చేసిన ఆ రిజిస్టర్ ఆఫీసర్, సబ్ రిజిస్టర్ కానీ ఎవరైతే మీకు రిజిస్ట్రేషన్ చేసిందో వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళందరినీ తీసుకెళ్లి క్రిమినల్ కేసు పెట్టాలి. మీ మీద ఇవన్నీ అయిన తర్వాత ఈ రోజు వచ్చేసి ఏదో మేనేజ్ చేసేసుకొని సర్వే నెంబర్లు మార్చేసి పక్కన ఉన్న సర్వే నెంబర్ కి ఈ సర్వే నెంబర్ కి పక్కన ఒకటే సర్వే నెంబర్స్ పైన వెళ్తాయి కదా. లింక్ లేకుండా ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని ఉన్నాయి, బ్యాంక్ లో పెట్టుకున్నారు. బ్యాంకర్స్ ఏమన్నా పిచ్చోళ్ళ దానికి లోన్ తీరలేదు మేడం. తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా ఉంది సర్వే రిపోర్ట్. జనవరి రోజు చేపించుకోండి అంటే చేపించినాం మేడం. ఆయన మీరు రీసెంట్ గా చేపించుకోండి సర్వే అంటే చేపించింటే ఆయన ఇచ్చినాడు మేడం. మిమ్మల్ని అందరూ మేము మిస్గైడ్ చేసి ఇది ఒక ప్లాన్ ప్రకారం దీన్ని కబ్జా చేయాలని ఒక ఉద్దేశంతో చాలా ప్లాన్డ్ గా చేశారు. లోపల అన్ని మార్చుకుంటూ నిజంగా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఇంత ఓపెన్ గా ఇంత దారుణంగా ఇలా కబ్జాలు అవ్వడం మటుకు నిజంగా చాలా దారుణం. పేద ప్రజలు వీళ్ళు ఎంత కష్టపడి ఇక్కడ అందరూ కూడా బీబర్స్ అంటే ఇంకా చాలా వీక్ గా ఉంటారు, వాళ్ళకి అసలు నోరు లేదనుకున్నా ఏంటి ఎందుకు ఇంత దారుణంగా బీబర్స్ పైన అగాధ్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు ఉన్నాయా లేకపోతే నిద్రపోతున్నాయో కూడా తెలియట్లేదు. ప్రతి వ్యవస్థ కూడా ఈ విధంగా దౌర్జన్యం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే కామన్ మ్యాన్ ఎక్కడికి పోవాలి? ఎక్కడ పోవాలి? సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళ పరిస్థితి ఈ రోజు మీడియా ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. లోకేష్ గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒక్కసారి నిజాలు తెలుసుకొని పేద ప్రజల కోసం మీరు ఆలోచించండి. ఏ విధంగా వ్యవస్థలు ఉన్నాయో మీ ప్రభుత్వంలో ఒక్కసారి చూడండి. మీకు కావాలంటే మేము ట్వీట్ కూడా పెడతాం. ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరి డాక్యుమెంట్స్ తో సహా మీకు ట్వీట్ చేస్తాము. మీరు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకొని ఇక్కడైతే ఏ విధంగా ఏదైతే తప్పులు జరుగుతున్నాయో, ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయో, ఏ విధంగా కబ్జాలు జరుగుతున్నాయో వాటిని మీరు తక్షణం ఆపేయాలి. ఇది నిజంగా చాలా దారుణం. లేదంటే మాకు ఆ నంబర్ మీద మాకు తప్పకుండా కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్దాము. కలెక్టర్ గారికి కూడా ఈ ఇష్యూ ఇద్దాము. అలాగే ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడే లోకల్ ఆఫీసర్స్ ని మేనేజ్ చేసుకొని అదే పక్కన వాళ్ళ డాక్యుమెంట్ కూడా తీసుకుందాం. అదే ఇవన్నీ తీసుకొని పక్కన వాళ్ళేమో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్ గా ఉన్నారు. వీళ్ళు ఇల్లు కట్టలేదు, ఖాళీ స్థలం ఉంది కదా, వీళ్ళని ఇచ్చేస్తున్నారు. అందుకనే భూ సర్వే చేస్తాము. జగనన్న చెప్పింది ఇందుకోసమే, భూ సర్వే చేయించి అప్పుడు రాళ్ళు పాతేసి ఇచ్చేసి భూ సర్వే చేసుకోవాలి. ఎందుకు అంటే ఇట్లా ఒకరి డాక్యుమెంట్ ఒకరొకరు మేనేజ్ చేయకుండా ట్రాన్స్పరెంట్ గా పర్మనెంట్ గా ఫిక్స్ అయి ఉండాలి అని. పక్కన ఇల్లు కట్టినారు, పక్కన ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు ఏం చేయలేరు, వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఏం చేయలేరు. కాబట్టి పక్కన ఉన్న సర్వే నంబర్ కి లింక్ ఉండదా?
అదే కదా మేడం. సేమ్ సర్వే నెంబర్ అంటే ప్రజలు ఇక్కడ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? అంటే దౌర్జన్యం చేస్తే ఎంత అసలు నోరెత్తకుండా పడి ఉంటారని అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు ఏ విధంగా వీళ్ళు ఈ విధంగా కబ్జా చేసి రాళ్ళు పాతారు. ఒకవేళ ఇది నిజంగా ఇష్యూ ఉండి డిస్ప్యూట్ లో ఉంటే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళని కూడా అలౌ చేయకూడదు. ఇది సార్ట్ అవుట్ అయ్యేంత వరకు వీళ్ళని కూడా రాళ్ళు పాతించకుండా ఉండాలి. వీళ్ళకి ఒక న్యాయం, కబ్జా చేసే వాళ్ళకి ఒక న్యాయం, పాపం పేద వాళ్ళకి ఒక న్యాయం. లేడీస్ నంబర్ మార్చితే ఒకటే మాదైతే తప్పని ఇంత మంది ఎట్లా మారుతాయి మేడం? కరెక్ట్. ఇప్పుడు ఇదే కదా మొత్తం బండల్ వాళ్ళు వేస్తున్నారా? ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? ఇదే మాదైతే ఆయన పెద్దరంగా ఫోన్ నంబర్ బండల్ వాళ్ళవే మేడం. అసలు వాళ్ళవే వచ్చి 2 రోజుల్లో మొత్తం కంప్లైంట్ చేసుకుని పారిపోయాను మా ప్లేస్. కొని 7 ఏళ్ళు తప్ప మేమంటే మా భూమి మాదమ్మా, నువ్వు కొన్నానంట భూమి మాది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదంట? అదే కదా మేడం, భూమి మాది, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మరి? మీరు ఇవన్నీ స్టేషన్ లో తెలుసుకోండి అని అంటారు మేడం. రాజకీయం అంతా పలుకుబడి ఉంటే ఏమన్నా